ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవలేని స్థితి. ఆ సమాజ మందిరంలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. వచ్చిన మీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఒకరికి చేతితో సమస్య ఉండొచ్చు, ఒకరికి కాళ్ళల్లో సమస్య ఉండొచ్చు, ఒకరికి కళ్ళులో సమస్య ఉండొచ్చు, మరొకరి చెవుల్లో సమస్య ఉండొచ్చు, ఇంకొకరి నోటితో సమస్య ఉండొచ్చు, గుండెతో సమస్య ఉండొచ్చు, కిడ్నీతో సమస్య ఉండొచ్చు, లివర్తో సమస్య ఉండొచ్చు, రకరకాల సమస్యలు. వాక్యాన్ని బోధించే నాకు మీరే కనిపిస్తారు, కానీ మీ సమస్యలు నాకు కనిపించవు. వాక్య స్వరూపి అయినటువంటి దేవునికి మీరు మాత్రమే కాదు, మీ ప్రతి సమస్య ఆయనకు కనిపిస్తూ ఉంటుంది. అద్భుతం కాదు? ఆ రోజు వాక్యాన్ని బోధిస్తున్నాడు, చాలా మంది వాక్యం వింటున్నారు, కానీ అక్కడ 18 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలుగా అంటే నువ్వు సమస్య కలిగి ఉన్నప్పుడు, ఆ సమస్య ఎంతకాలంగా కలిగి ఉన్నావో, ఆ సమస్య నీకు ఎప్పుడు ప్రారంభమైందో, ఆ సమస్య నీకు ఎందుకు ప్రారంభమైందో, ఆ సమస్య నీకు ఎవరి వల్ల ప్రారంభమైందో సమస్తము ఎరిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ సమస్య ఎంతకాలంగా ప్రారంభమైందట? ఎప్పుడు ప్రారంభమైందట? 18 సంవత్సరాలుగా ప్రారంభమైంది. ఎందువల్ల ప్రారంభమైందట? బలహీనపరుచు దయ్యం పట్టింది కాబట్టి. ఆ సమస్య తీవ్రత ఏమిటి? ఆమె ఎంత మాత్రము నిలబడలేకపోతుంది. ఆ సమస్య తీసుకొచ్చినటువంటి కష్టం ఏమిటి? ఆమెను వంచి పడేసింది, నిలబడలేక వంగిపోయి ఉంది. సో నీ సమస్య ఎక్కడ ప్రారంభమైందో, ఆ సమస్య ప్రారంభమై ఎంతకాలం అయిందో, ఆ సమస్యకు కారణం ఎవరో, ఆ సమస్య తీవ్రత ఏమిటో, ఆ సమస్య వల్ల నువ్వు ఎంత బాధపడుతున్నావో సమస్తము చూసే దేవుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసు. ఆయన చూసి మౌనంగా ఉంటాడా అనంటే కానే కాదు. ఇన్ని సమస్యలు పెట్టుకొని కూడా ఆ స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందో తెలుసా? దేవుని సన్నిధి దగ్గరకు వచ్చింది. ఇది అద్భుతం.